దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొక ఉదయకాలం మనం ప్రభు సన్నిధిలో కలుసుకొని దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇర్మియా గ్రంథములోనే 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పురాతనమైన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏదో అని అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని చెప్పి దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. నిజంగా ఈనాడు నిజంగా మనం ఆలోచించాలి. చాలా మంది కూడా ఆలోచన లేకుండా వారు చేశారు, నేను చేస్తున్నాను, వారు పాటించారు, నేను పాటిస్తున్నాను, వారు నడిచారు, మా పూర్వీకులు, నేను నడుస్తున్నాను అంటున్నారు. కానీ దేవుని యొక్క సమయం జరుగుతున్న కొలది దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆలోచన కలిగిన వారిగా పురాతనమైన మార్గములు మన పితరులు తెలియక, అది అజ్ఞాన కాలం, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నట్లుగా దేవుని గ్రంథములో మనం చూస్తున్నాం. ఇది జ్ఞానకాలం. మనం ఆలోచించి నడవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా దేవుని వాక్యం మన పితరుల గురించి కాదు, లేకపోతే ఎవరిని అనుసరించి కాదు, కానీ దేవుని వాక్యమును అనుసరించి మన పురాతనమైనటువంటి మార్గాలు ఒకసారి విచారించి అసలు ఏముంది, అందులో ఏం మేలుంది. నిజంగా మన పితరులు దేవుని సాన్నిధ్యంలో దేవుని ఎరిగి కూడా ఎరగనట్లుగా జీవించారు. దేవుని తెలుసుకొని దేవుని ఆజ్ఞలను మీరి దేవుని మాట గైకొనక చాలా కష్టాలు నష్టాలు కొని తెచ్చుకున్న వారిగా, దేవుని విసిగించిన వారిగా మనం ఈ గ్రంథంలో చూస్తూ ఉంటాం. అందుకే ఇర్మీయాతో చెప్తాడు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలులకు ఈ మాటలు సూటిగా ప్రకటించు, వారి వినినను వినకపోయినను నువ్వు వారికి తెలియచేయాలని మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనం ఆలోచించాలి. ఈ యొక్క జ్ఞానకాలంలో దేవుడు అదే చెప్పాడు. దేవుడు తన వాక్యమును మనకిచ్చాడు. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈనాడు చాలా మంది వాక్యమును బేస్ చేసుకోవట్లేదు, మనుషులను బేస్ చేసుకుని మనుషుల మాటలను అంగీకరిస్తున్నారు. కానీ మనం బాగా ఆలోచించి దేవుని వాక్యమును ధ్యానించి దేవుని వాక్యములో ప్రభువు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇర్మీయాతో అన్నాడు, నిజంగా నువ్వు ధైర్యపరచబడి, నువ్వు నిబ్బరముగా ఉండి, నువ్వు ధైర్యం తెచ్చుకొని ఇశ్రాయేలుల మధ్య నేను చెప్పిన ప్రతి మాట నువ్వు వారికి ప్రకటింపాలి అని చెప్పి ఇర్మీయాతో మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇర్మీయా దేవుని యొద్ద నుండి మాటలు తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలులకు ప్రకటించినట్లుగా దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. నిజముగా అదే గ్రంథంలో మనం చూస్తే, అందుకే ఇర్మీయా అంటాడు, తెలివి గల వారిని, జ్ఞానము కలిగిన వారిని, తెలివి కలిగిన స్త్రీలు కావాలి, ఆ సంఘములో నిజంగా జ్ఞానము కలిగిన వారు కావాలి, ఆ రోదన విద్య చేసేవారు కావాలి, పిల్లలకు అంగలార్పు విద్య నేర్పించేవారు కావాలని మనం ఇర్మీయా గ్రంథాల్లో చూస్తూ ఉంటాం. ఈనాడు ప్రియులారా, ఒక కన్నీటి ప్రార్థన లేదు, నిజంగా ఒక ఖచ్చితమైన దేవుని చిత్తానుసారంగా జీవించే జీవితాలు చాలా అరుదుగా మనకు కనబడతా ఉంటాయి. ఏది ఏమైనా ప్రియమైన సంఘమా, మనం మాత్రము దేవుని మాట తూచా తప్పకుండా నిజంగా పురాతన మార్గములు విచారించి మేలు కలుగు మార్గము ఏది అని తెలుసుకొని అందులో నడిచినప్పుడే మనకు నెమ్మది కలుగుద్ది. కనుక మన పుత్రుల పరంపర ఆచార ప్రకారం కాదు, కానీ మనం దేవుని వాక్యానుసారంగా నడవాలని దేవుడు మనకు ప్రవక్తలను ఏర్పరిచినాడు. ప్రవక్త అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాన్ని తెలియచేసే వారిని ప్రవక్తలు అంటారు. ప్రకటించే వారు కూడా ప్రవక్తే. ప్రియులారా, ఇర్మీయా ప్రవక్త కన్నీటి నిజంగా తన యొక్క జలమయముగాను తను నిజంగా ఆ ఇర్మీయా ప్రవక్త పడినటువంటి భయంకరమైనటువంటి ఆ వేదనకరమైనటువంటి విషయాలను దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక నిజంగా ప్రకటించువాడు ప్రవక్త అని కూడా చెప్పవచ్చు. ఈనాడు మనము నిజంగా మన పితృ పారపర ఆచారాలను విడిచిపెట్టి దేవుని వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు బహుబలంగా మనను వాడుకున్నట్లుగా మనం పురాతన మార్గం నుంచి విచారించి మేలు కలుగు మార్గం మీద అడిగి అందులో నడుచుకుంటే మనకు నెమ్మది కలుగుద్ది. అలాంటి కృప ఈ ఉదయకాలమున ప్రభుల వారు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
పురాతనమైన మార్గం నుంచి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకునడి, మీకు నెమ్మది కలుగునని చెప్పావు ప్రభు, నీకు స్తోత్రాలు. అయా ప్రవక్త ప్రకటించారు, సంఘములో తెలివి గలవారు కావాలని, జ్ఞానం గలవారు కావాలని, అంగలార్పు విద్య కావాలని. నిజంగా మా ప్రభు అలాంటి జ్ఞానుల కొరకు, అలాంటి వివేకం కలిగిన స్త్రీల కొరకు నువ్వు వెతుకుతూ వచ్చారు ప్రభా. మా సంఘములో అలాంటి జ్ఞానము కలిగిన స్త్రీలు, తెలివి కలిగిన స్త్రీలు, నిజంగా వారి బిడ్డలకు అంగలార్పు విద్య నేర్పే స్త్రీలుగా, వారికి రోదనదని నేర్పే స్త్రీలుగా ఉన్నట్లు మీ కృప మాకు అనుగ్రహించమని ఈ ఉదయకాలం నీ కృపతో నింపి నీ మహిమలో మా ప్రతి అవసరం తీరుస్తూ నాయన నీ కొరకు జీవించే కృప మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.